హిట్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌తో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే నార్త్ అండ్ సౌత్ కొరియా ఏజెంట్స్ ఒక కామన్ ఎనిమీ అయిన డ్రగ్స్ మాఫియాని ఎదుర్కోవడానికి రష్యా బార్డర్లో చేసే ఒక డెడ్లీ ఆపరేషనే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ స్టార్టింగ్ 1 అవర్ చాలా స్లోగా ఉంటుంది. దీనివల్ల మనం ప్యూర్ స్పై యాక్షన్ మూవీ కంటే స్పై డ్రామా మూవీ అని చెప్పొచ్చు. డైరెక్టర్ స్టార్టింగ్ లో క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ పాస్ట్ మిషన్ చెప్పడానికి చాలా టైం తీసుకున్నారు. కొన్ని షేడీ డార్క్ నైట్ క్లబ్స్ అండ్ ఇంటెలిజెన్స్ డైలాగ్స్ వల్ల స్లో పేసర్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకైతే కొద్దిగా బోర్ కొట్టచ్చు. కానీ అప్పటి వరకు మీరు పేషెన్స్ తో చూస్తే ఆ సైలెంట్ టెన్షన్ మనకి ఒక కొత్త వైబ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ సౌత్ అండ్ నార్త్ కొరియా ఏజెంట్స్ ఒకరు ఎదురు వచ్చే ఆ హీట్ చాలా బాగా చూపించారు. వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మూవీ గ్రాఫ్ అనేది మొత్తం మారిపోతుంది. నాన్ స్టాప్ యాక్షన్ అండ్ ఇంటెన్స్ గన్ ఫైట్స్ తో డైరెక్టర్ మనకు ఒక మంచి ట్రీట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. పర్టికులర్లీ లాస్ట్ 45 మినిట్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్, గన్ షాట్స్ అండ్ ఆ స్టైలిష్ స్లో మోషన్ షాట్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. రియూ సింగ్ వాన్ సిగ్నేచర్ స్టైల్ గన్ ప్లే అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా బ్రూటల్ గా ఉంటాయి. కానీ మూవీలో కొద్ది డిసప్పాయింట్మెంట్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి సీరియస్ టాపిక్ ని కొంచెం డీప్ గా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇంకా మూవీలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ చాలా రిచ్ గా కనిపించింది. రష్యా ఎన్విరాన్మెంట్ ని, ఆ ఫ్రీజింగ్ కోల్డ్ లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీలో చాలా నేచురల్ గా క్యాప్చర్ చేశారు. బీజిఎం అయితే సీన్స్ లో ఉన్న ఇంటెన్సిటీని ఇంకా బాగా ఎలివేట్ చేస్తే ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్షన్ మూవీ లవర్స్ మాత్రం ఇది ఫుల్ మీన్స్ అనే చెప్పొచ్చు. నేను కూడా యాక్షన్ మూవీ లవర్నే. సో ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.